అయిన వాడు ఒక రోజున అడవి పందిని వేటాడాడు. వేటాడి స్నానం చేసి వచ్చి తిందామనిపించింది, ఎందుకో స్నానానికి వెడుతున్నాడు. వెడుతూ ఉండగా ఓ శివాలయం కనపడింది, పాత గుడి. అందులోకి వెళ్ళి చూశాడు శివలింగాన్ని. అది భక్తి అంటే. ఆయనకి కేవలం అదొక మూర్తి అనుకోలేదు. శివాయ నాళ్ళయిందయ్యా అన్నం తిని, ఎవరయ్యా నీకు అన్నం పెడతారు, ఆకలి ఇట్లా తెస్తానుండన్నాడు. పరుగు పరుగున వెళ్ళాడు. కాల్చి ఉన్నటువంటి అడవి పంది శరీరంలోని ఏ భాగంలోని మాంసపు ముక్క రుచిగా ఉంటుందో చూద్దామని కత్తితో కోసి ఒక్కొక్క ముక్క నవిలి చూశాడు. ఈ ముక్క బాగుంది, నీ పట్టుకెడతానని దాని చేత్తో పట్టుకున్నాడు. ఆ మాంసపు ముక్క పట్టుకుని బయలుదేరుతుంటే గుర్తొచ్చింది, ఆయన అభిషేకం చేస్తే కానీ పుచ్చుకోడు. అభిషేకానికి ముందు నిర్మాల్యం తీయాలి. ఎలా? అందుకని నీళ్ళు ఎలా పట్టుకెడతాడో, చేతిలో ధనస్సుందో, చేతిలో మాంసపు ముక్కుంది. అందుకని వెడుతూ వెడుతూ ఏటి దగ్గరికి వెళ్ళి నీళ్లు పుక్కిట్లో పట్టుకున్నాడు. మనము అలా చేయమని కాదు దాని ఉద్దేశం. ఆయనకు అంతే తెలుసు, అలా వెళ్ళాడు, అంతే అనుగ్రహించాడు మహానుభావుడు. తిన్నగా దేవాలయంలోకి వెళ్ళాడు. నిర్మాల్యం తివ్వాలి. శివాలయంలో నిర్మాల్యం తీసేటప్పుడు చేత్తో తీరు, మెత్తటి కూర్చె ఉంటుంది, ఆ కూర్చెతో తీస్తారు ఉత్తరం వైపుకి. అందుకని ఎక్కడుంది కూర్చా కనపట్టలే, తొందరగా అన్నం పెట్టేయాలి, అది ఆయన తాపత్రయం. ఆ అన్నం తింటాం వచ్చిన బాధ, ఇవన్నీ చెయ్యాలి. అందుకని తన కాలి చెప్పు తీసి దాంతో తుడిచేశాడు. శంకరుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా, ఎంత గొప్ప కూర్చో తెచ్చావురోయ్ అన్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. నీళ్లు ఉమిశాడు. ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. కించిద్వక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. తను సగం నవిలి ఎంగిలి చేసి ఉమ్ము కారుతున్న మాంసం మొక్క పెట్టి తినన్నాడు. తింటావా తినవా? భక్తి చూశాడంతే గుటుక్కు తిన్నాడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తికి ఎంత లొంగుతావు శంకరా అని శంకరుడు అంటే, అది చెప్తే నాకు ఇది గుర్తొస్తుంది వెంటనే. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో గుండెలు బాధేసుకున్నాడంతే. నీకున్ మాంసము వంచయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర.